హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో టేబుల్ రోజ్ పోర్చులాకా ప్లాంట్ని రెయినీ సీజన్లో ఎలా కేర్ తీసుకోవాలని మాట్లాడుకుందాం. పోర్చులాకా రెయినీ సీజన్ కేర్ గురించి చెప్పమని చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగారు. రెయినీ సీజన్లో టేబుల్ రోజెస్ బాగా పూయాలంటే ఏ విధంగా కేర్ తీసుకోవాలో చెప్తాను. సమ్మర్లో రెయినీ సీజన్లో ఇవి బాగా పువ్వులు పూస్తాయండి. మనం కరెక్ట్గా కేర్ తీసుకుని సమయానికి ఫెర్టిలైజర్స్ ఇచ్చామంటే ఇలా ఫుల్గా పువ్వులు పూస్తాయి. రెయినీ సీజన్లో ఈ మొక్కలకు సరిగ్గా కేర్ తీసుకోకపోతే ఎక్కువ వాటర్ వల్ల రూట్ ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అండి. ఈ టేబుల్ రోజ్ ప్లాంట్కి ఫంగస్ వస్తే మొక్క మొత్తం పాడైపోవచ్చు. కేర్ ఎలా తీసుకోవాలో, ఏ టిప్స్ పాటించాలో తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నా దగ్గర పోర్చులాకా పర్స్లెన్ రెండు కలిపి 25 కలర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. 25 కలర్స్ 500 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. టోటల్ 25 కలర్స్ మీరు తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి. ఒకవేళ మీరు కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే 7 కలర్స్ మినిమం ఆర్డర్ చేయాలి. 7 కలర్స్ కాస్ట్ 150 రూపీస్ ప్లస్ 70 రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది. స్క్రీన్ మీద మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు 25 కలర్స్ పిక్స్తో పాటు పూర్తి వివరాలు పంపిస్తాను. ఈ టేబుల్ రోజెస్ చాలా మొండి మొక్కలు, హార్డీ ప్లాంట్స్. మార్చి నుండి నవంబర్ వరకు ఎక్కువ పువ్వులు పూస్తాయి. వింటర్లో 2 నెలలు డార్మెంట్ స్టేజ్లోకి వెళ్తాయి. డిసెంబర్ జనవరిలో పువ్వులు పూయవు. మళ్ళీ ఫిబ్రవరి రాగానే కొత్త చిగురులు వచ్చి మళ్ళీ పువ్వులు పూస్తాయి. ముందుగా రెయినీ సీజన్లో పోర్చులాకా ప్లాంట్కి తీసుకోవాల్సిన టిప్స్ తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ ఏంటంటే ప్రాపర్ డ్రైనేజ్ ఉండాలి పాట్కి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టిప్ అండి. వర్షాకాలంలో ఎక్కువగా 2-3 రోజులు కంటిన్యూగా వర్షాలు పడినప్పుడు వాటర్ కుండీలో నిలవ ఉండకుండా డ్రైనేజ్ హోల్స్ నుండి తొందరగా డ్రైన్ అయిపోవాలి. ఈ మొక్కకు అస్సలు ఓవర్ వాటరింగ్ ఇష్టం ఉండదు. ఓవర్ వాటర్ వల్ల మొక్క పాడైపోతుంది. కుండీకి కన్నాలు ఎక్కువ ఉండే దాంట్లో వీటిని ప్లాంట్ చేసుకోండి. ఒకవేళ వర్షం పడిన తర్వాత కుండీలో వాటర్ ఏమైనా ఉంటే వాటిని మీరే బయటకు వంచేయండి. ఎక్కువసేపు వాటర్ అలా కుండీలో నిలవ ఉండకుండా చూసుకోండి. వాటర్ అలా ఎక్కువసేపు కుండీలో నుండి బయటకు వెళ్లకుండా ఉండిపోతే మొక్క వేర్లకు ఫంగస్ సోకుతుంది. వేర్లు కుళ్ళిపోయి మొక్క పాడైపోతుంది. సెకండ్ టిప్ ఏంటంటే మీరు వాటర్ ఇచ్చే ముందు డైలీ ప్లాంట్ని, సాయిల్ని చెక్ చేయండి. కుండీలో మట్టి 2-3 ఇంచులు ఎండిన తర్వాతే మీరు దీనికి మళ్ళీ వాటర్ ఇవ్వాలి. అస్సలు ఓవర్ వాటరింగ్ చేయకండి. థర్డ్ టిప్ ఏంటంటే ఫుల్ సన్లైట్లో ఉంచండి. రోజంతా ఎండ ఉంటేనే ఇది ఇలా బాగా పువ్వులు పూస్తుంది. వర్షం పడినప్పుడు మొక్క పాడవుతుంది అని భయపడి మీరు ప్లేస్ షిఫ్ట్ చేయకండి. వర్షపు నీటికి ఇవి ఇంకా బాగా ఫ్రెష్గా హెల్దీగా పెరుగుతాయి. వర్షాకాలం వీటి గ్రోత్ చాలా బాగుంటుంది. వర్షపు నీటి నుండి కాపాడాలి అని వీటిని షేడ్లో పెడితే మొగ్గలు తక్కువ వస్తాయి, పువ్వులు ఎక్కువ పూయదు. ఎంత ఎక్కువ సన్లైట్ ఉంటే అంత ఎక్కువ పువ్వులు పూస్తుంది. ఫోర్త్ టిప్ ఏంటంటే కుండీలో మొలిచిన గడ్డి, వీడ్స్, కలుపు మొక్కలను మనం ఎప్పటికప్పుడు ఇలా తీసేయాలి. వర్షాకాలంలో గడ్డి మొక్కలు ఎక్కువ మొలుస్తాయి కదా. మీరు చూసుకొని ప్లాంట్ని గమనించారంటే చిన్నగా ఉన్నప్పుడే వాటిని తీసి పాడేయండి. గ్రాస్ బాగా పెరిగితే రూట్స్ బాగా అడుగు వరకు వెళ్ళిపోతాయి. మనం తీయడానికి కష్టమవుతుంది. గ్రాస్తో పాటు ఇలా ఎండిపోయిన ఫ్లవర్స్ని ఎప్పటికప్పుడు తీసేసామంటే ప్లాంట్ చూడడానికి అందంగా కనిపిస్తుంది. ప్లాంట్ ఎనర్జీ మొత్తం కొత్త పువ్వులు పూయడానికి ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల విత్తనాలు మొక్కలో తయారవ్వవు, పువ్వులు ఎల్లప్పుడూ పూస్తూ ఉంటాయి. టిప్ 5 ఏంటంటే రెయినీ సీజన్లో మీ పోర్చులాకా లీవ్స్ ఎల్లోగా మారడం లేదా తెల్లగా మారుతుంటాయి. అలా ఎందుకంటే సాయిల్లో ఎక్కువ తడి ఉన్నప్పుడు, ఎక్కువ సమయం మట్టి తడిగా ఉంటే అలా ఆకులు కలర్ చేంజ్ అవుతాయి. ఎక్సెస్ వాటర్ వల్ల వేర్లు మనం ఇచ్చే పోషకాలు, న్యూట్రియంట్స్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. దానివల్ల కొత్తగా వచ్చే చిగుర్లు, ఆకులు మనకి పసుపు రంగులో మారుతాయి. ఇది ఐరన్ డెఫిషియన్సీ వల్ల అలా జరుగుతుంది. ఐరన్ డెఫిషియన్సీ పోవడానికి లేదా ఏవైనా పోషక లోపాలు ఉంటే అవన్నీ పోవడానికి వీడియోలో ఫర్దర్గా మీకు ఒక మంచి ఫెర్టిలైజర్ చూపిస్తాను. టిప్ 6 ఏంటంటే హౌ టు సేవ్ యువర్ ప్లాంట్ ఫ్రమ్ ఫంగస్ అండ్ ఇన్సెక్ట్స్. వర్షాకాలంలో సాయిల్లో ఎక్కువ తేమ వల్ల ఫంగస్ లేదా చీడపీడలు
మొక్కకు పట్టే ఛాన్సెస్ ఎక్కువ. ఫంగస్ రావడం వల్ల కూడా ఆకుల కలర్ చేంజ్ అవుతుంది, లేదా లీఫ్ కర్ల్ ఆకుముడత వస్తుంది. మీ దగ్గర నీమ్ ఆయిల్ ఉంటే మొక్క మీద స్ప్రే చేయండి. 5 ml 1 లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేయొచ్చు. నీమ్ ఆయిల్ లేకపోతే పావు చెంచా బేకింగ్ సోడా 1 లీటర్ వాటర్లో కలిపి సాయంత్రం సమయంలో మొక్క మీద స్ప్రే చేయండి. దానివల్ల ఏవైనా ఫంగస్ లేదా చీడపీడలు మొక్కకు ఉంటే అవి పోతాయి. ఒకవేళ మీ మొక్కకు ఫంగస్ ఎక్కువ ఉంటే వాటరింగ్ చేయడం 2-3 రోజులు ఆపేయండి. పూర్తిగా కుండీలో మట్టి మొత్తం ఎండిపోయే వరకు వాటర్ ఇవ్వకండి. ఆ తర్వాత పసుపు పావు చెంచా 1 లీటర్ వాటర్లో కలిపి మొక్క మొదట్లో వేయండి. అలా చేయడం వల్ల ఫంగస్ కలుగు చేసేవి మట్టిలో ఉంటే అవి చనిపోతాయి. ఇలా చేసినా కూడా ఫంగస్ పోకపోతే మంచి ఫంగిసైడ్ని స్ప్రే చేయండి. సాఫ్ ఫంగిసైడ్ స్ప్రే చేసుకోవచ్చు. పావు చెంచా 1 లీటర్ వాటర్లో కలిపి వారానికి ఒకసారి స్ప్రే చేయండి. 7th టిప్ ఏంటంటే సాయిల్. పోర్చులాకాకి సాయిల్ మిక్స్ కరెక్ట్గా ఉండాలి. శాండ్ ఎక్కువ కలుపుకోండి. 50% సాయిల్, 30% శాండ్, 20% కంపోస్ట్ కలిపి మీరు సాయిల్ మిక్స్ తయారు చేసుకుంటే వాటర్ మనం వేసినప్పుడు అవి నిలవ ఉండకుండా వెంటనే డ్రైన్ అవుతాయి. లాస్ట్ టిప్ ఏంటంటే ఫెర్టిలైజర్. రైనీ సీజన్లో మనం టేబుల్ రోజ్ ప్లాంట్కి ఇవ్వవలసిన ఫెర్టిలైజర్ తెలుసుకుందాం. నెలకొకసారి కొంచెం కంపోస్ట్ మీ టేబుల్ రోజ్ మొక్కకు ఖచ్చితంగా ఇవ్వండి. గ్రోత్ బాగా ఉంటుంది. తర్వాత ఇది వేపపిండి, నీమ్ పౌడర్ అండి. ఇది టేబుల్ రోజ్ మొక్కలకు రైనీ సీజన్లో ఇవ్వడం వల్ల ఫంగస్ రాదు, చీడపీడలు రావు, అలాగే మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్ NPK కూడా అందుతాయి. మీ పాట్ సైజ్ బట్టి 8-10 ఇంచుల కుండీ అయితే 1 చెంచా వేపపిండి ఇవ్వండి. 12-14 ఇంచుల కుండీ లేదా ఇలాంటి పెద్ద టబ్స్ అయితే 2-3 చెంచాలు 15 రోజులకు ఒకసారి ఇవ్వండి. నీమ్ పౌడర్తో పాటుగా ఒక మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ చెప్తాను. మొక్కకు అన్ని పోషకాలు దొరుకుతాయి. ఐరన్ డెఫిషియన్సీ ఉండదు, ఎటువంటి పోషక లోపాలు ఉండవు. ఇది సీవీడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి. ఇందులో NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంతో పాటు ఎన్నో మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, సూక్ష్మ పోషకాలు. ఇది అన్ని రకాల పువ్వులు, పండ్ల మొక్కలకు మీరు వాడుకోవచ్చు. సీవీడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అలానే సీవీడ్ గ్రాన్యూల్స్ 2 రకాల ఫెర్టిలైజర్స్ మార్కెట్లో మనకి దొరుకుతాయి. మీకు నచ్చింది మీరు యూస్ చేయొచ్చు. నేను సీవీడ్ లిక్విడ్ని యూస్ చేస్తున్నాను. 5 ml 1 లీటర్ వాటర్లో కలిపి 10 రోజులకు ఒకసారి పోర్చులాకా ప్లాంట్స్కి ఇవ్వండి. పువ్వులు బాగా పూస్తాయి, అలాగే మొక్క గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫెర్టిలైజర్ మీరు కుండీలో సాయిల్ మొత్తం ఎండిన తర్వాత ఇవ్వండి. సాయంత్రం లేదా ఉదయం సమయంలో మీరు ఇవ్వచ్చు. మీ దగ్గర సీవీడ్ గ్రాన్యూల్స్ ఉంటే అవి 1 చెంచా 1 కుండీలో 10 రోజులకు ఒకసారి ఇవ్వండి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. టేబుల్ రోజ్ ప్లాంట్కి వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.